ఈ పరిస్థితి వాస్తవానికి రోజు హాట్ టాపిక్ కార్యక్రమంలో రాజకీయపరమైన చర్చలు జరుగుతుంటాయి. కానీ ఈ రోజు జెమినీ న్యూస్ నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలకు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ రోజున కోరుకుంటున్నారో ఆ లక్షల కోట్ల రూపాయలను ఇక్కడికి తీసుకొస్తే 600 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పూర్తి స్థాయిలో పన్నులు లేకుండా పరిపాలించగలిగినటువంటి సత్తా ఉందని ఏదైతే ప్రస్తుతం ప్రచారం జరుగుతుందో దీనికి సంబంధించి ఏం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నటువంటి అంశాన్ని ఒకసారి చర్చించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ చర్చలో పాల్గొనేందుకు పట్టాభి అడ్వకేట్ హైకోర్టు మనతో ఉన్నారు. అలాగే ఎర్రం రాజు ఆర్థిక నిపుణులు మనతో ఉన్నారు. గోశాల శ్రీనివాస్ సామాజిక సంస్కర్త మనతో ఉన్నారు. పట్టాభి గారు, ఇలాంటి పరిస్థితి మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎందుకని అంకెలు కూడా చెప్పలేకపోతున్నారు, లిస్టులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్తో సరిపుచ్చింది. అఫిడవిట్లో ఉన్నటువంటి పేర్లను కూడా బయటకు పెట్టద్దని చెప్పింది. అంటే భవిష్యత్తులో కూడా చట్టాలు వాళ్ళకి కవర్ చేస్తూ రక్షణ కల్పిస్తూనే ఉంటాయి. ట్యాక్స్ ఎవేషన్ అనేది ఇస్ ఎ క్రైమ్, నేషనల్ క్రైమ్, పనిషబుల్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది, then foreign exchange regulation act violations and whatever it is. If సంబంధిత మనుషుల్ని గుర్తించితే ఫస్ట్ వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి సంవే రేపు ఒక చోట ఒక నాందని పలికితే కేవలం ఫారిన్ అకౌంట్స్లో డబ్బులు ఉన్నాయి మేము చూసుకుంటాం, మాకు డబుల్ టాక్సేషన్ ట్రీటీలో మాకు సరైన టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు కాబట్టి మేము డిస్క్లోజ్ చేయలేమని చెప్పని కల్లిబుల్లి కబుర్లు చెప్తున్నారే తప్ప దెర్ ఆర్ వేస్ మన ఇండియన్ చట్టం ప్రకారం, మన ఇండియన్ లాస్ ప్రకారం ఎక్కడో కొడితే ఎక్కడో తగిలినట్టు ఇక్కడ కానీ యాక్షన్ కానీ తీసుకుంటే తప్పక కాస్తన్న జగన్నాథ రథ చక్రం కదులుతుందని చెప్పని నేను భావిస్తున్నానండి. కాకపోతే మీకు తెలుసు ఇంతవరకు గతంలో ఆర్థిక నేరాల వ్యవహారానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు తినేసినటువంటి హర్షద్ మెహతా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే తర్వాత సత్యం రామలింగరాజు కావచ్చు, ఏ వ్యవహారంలో చూసినా సరే ఆ వ్యక్తులకి పడినటువంటి శిక్షలు కనీసం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. అదే సమయంలో మరొక విశిష్టమైనటువంటి అంశం కనబడేది ఏంటంటే ఒక చిన్న జేబు దొంగతనం చేసి 50 రూపాయలు 100 రూపాయలు కొట్టేసినటువంటి వ్యక్తి కనీసం 6 నెలల జైలు శిక్ష అనుభవిస్తాడు. కానీ 1000 కోట్ల రూపాయలు పబ్లిక్గా పెద్ద పెద్ద కార్లలో వచ్చి మరి దోచుకెళ్లేటువంటి వ్యక్తులకు మాత్రం ధైర్యంగా తిరిగేటువంటి అవకాశం వస్తుంది. ఇక్కడ లోపం చట్టంలో ఉందా, చట్టాన్ని నడిపేటువంటి వ్యక్తుల్లో ఉందా? పోయినసారి మీరు ఇదే వేదిక మీద రామలింగరాజు గారి డిస్కషన్కి వచ్చింది. 14,000 కోట్లు అని చెప్పని హర్షద్ మెహతా తీసుకున్నాం, హితేందలాలు తీసుకున్నాం, ఇంకా చాలా ఆర్థిక నేరస్తులు తీసుకున్నాం. అప్పుడు కూడా మీ ఛానల్ ద్వారా మనం ప్రభుత్వాన్ని, వ్యవస్థలను అడిగింది ఏంటంటే మీరు ఇంత డబ్బులు పోయినాయంటున్నారు, ఏ విధంగా మీరు ఆ డబ్బులు రికవర్ చేయడానికి చూస్తున్నారు? పనిష్మెంట్ వేరే, ఫస్ట్ అసలు ఆ డబ్బులు ఏమైనా ఎక్కడికి పోయినా ట్రేస్ చేశారా? ఆ డబ్బులు మళ్ళీ తీసి పబ్లిక్ ఎక్స్చేకర్కి ఏమైనా చేసే మార్గాలు ఉన్నాయా? దెన్ పనిష్మెంట్ అయిందా లేదా అంటే మన కోర్టులు, వ్యవస్థ, మన చట్టాలు నడుస్తూనే ఉన్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ట్రయల్ కోర్టు కావాలి, అప్పీల్ కోర్టుకు పోవాలి, హైకోర్టుకు పోవాలి, సుప్రీంకోర్టుకు పోవాలి, రిమాండ్ కావచ్చు. ప్రొసీజరల్ డిలేస్, ట్రయల్ డిలేస్ వల్ల న్యాయం అనేది కొట్టుకోబోతున్నది. 2-3 ఏళ్ళు అయిన తర్వాత పబ్లిక్ మెమరీ అనేది చాలా వీక్గా అయిపోయి మర్చిపోతున్నారు జనాలు. మనకన్నా ఇప్పుడు పబ్లిక్ మెమరీ ఏం చేస్తున్నారంటే రాజకీయవేత్తలు ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫోకస్ కాకుండా ఒకరోజు నిరాహార దీక్ష, 2వ రోజు నిరాహార దీక్ష, ప్రాక్టీస్ చేసి వారం రోజులు నిరాహార దీక్ష, లేకపోతే ఢిల్లీకి పోయి నిరాహార దీక్ష, జగన్ లేకపోతే కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఈ పనికిరాని ఫోకస్లు తయారు చేసుకొని అసలు మన దేశానికి, వ్యక్తికి, సమాజానికి, మన పరిస్థితులకు ఏది కావాలో అని చెప్పని తెలియకుండా మభ్యపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి నడిపిస్తున్నారండి. అన్ని వ్యవస్థలు, ప్రభుత్వం కానీ, బ్యూరోక్రసీ కానీ, జ్యుడిషియరీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా నడుస్తున్నదే తప్ప ప్రజలకు మేలు చేస్తామని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ గవర్నమెంట్ ని మీరు దేశాన్ని దోచుకున్నారు అన్న చోట ఓహో జ్యుడిషియరీ కూడా ఈరోజు మానవత్వం, ప్రజా సంక్షేమం తెలిసిందని భావిస్తున్నాం. రైట్. శ్రీనివాస్ గారు, మీకేమనిపిస్తుంది? ఇది బయటికి తేవాలంటే ఏం చేస్తే కరెక్ట్ అనుకుంటున్నారు? ప్రజల్లో అంతటి చైతన్యం ఉందా? కళ్ళ ఎదుట కోట్ల రూపాయలు పక్కనున్నాయని తెలిసినా కూడా తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుండి బయట పడేయాలి, లేదా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఉంటుందంటారు? చక్కటి ప్రశ్న అండి. అసలు ఈ ప్రశ్నలోనే ఎంతో విషయం, ఎంత లోపల వెళ్ళిన కొద్దీ మనకు అగాధంగా అనిపిస్తుంటుంది. ప్రశ్నలో ఎంత అగాధం ఉందో. కారణం ఏంటంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒక స్వచ్ఛమైన పాలన ఆశిస్తూ ఉంటారు. ప్రజలు, కామన్ మ్యాన్, వెరీ కామన్ మ్యాన్ ఇస్ పవర్ఫుల్. స్వచ్ఛమైన పాలన ఆశిస్తూ ఉంటాడు. వాడు ఇన్ని రోజులు ఇన్ని 1000 కోట్ల రూపాయల ధనం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోంది.
అనే విషయం ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయల ధనం ఎలా వెళ్ళిపోయింది, అసలు అలా ఇక్కడ ఎలా చేరగలిగింది? ఇవాళ ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తోంది. ఎప్పుడు ఆలోచించడం మొదలు పెడుతోంది? సుప్రీంకోర్టులో ప్రజావాజ్యం ఒకటి వేసిన తర్వాత రామజెత్మలాని గారు దాని విచారణ వచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు స్పష్టంగా ఏమిటి దీని మీద మీరు వివరణ ఇన్నప్పుడు ప్రజలందరూ మన గురించి ఏమనుకుంటారో అని వెంటనే మంత్రివర్గ సమావేశం, ఆర్థిక మంత్రి గారు దాంట్లో చర్చలు, దాని మీద ఒక విషయం ప్రభుత్వానికి ఇప్పుడే ఆ విషయం తెలిసినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం. ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది కదా అన్న సమాచారం మీరు ఎందుకు ఇవ్వరు అన్నప్పటికీ దేశ ఆంతరిక భద్రత దృష్ట్యా కొన్ని విషయాలను బయటపెట్టలేమంటూ ఉంటారు. నిజంగా చెప్పవలసి వస్తే అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళిపోయింది? ఇక్కడ రెండు ఆస్పెక్ట్లు ఉన్నాయండి. నల్లధనం అన్న మాటకు నేను వ్యతిరేకం. నల్లధనం అన్న మాట ఎందుకు వ్యతిరేకం అంటే మీరు నేను సంపాదించుకున్న డబ్బులో ట్యాక్స్ ఏదైనా కట్టలేకపోతే ఇక్కడ స్వచ్ఛంగా కష్టపడి సంపాదించి డిస్క్లోజ్ చేయకుండా దాచేసుకుంటే ట్యాక్స్ ఎక్కొట్టి దాచుకున్న డబ్బు నల్లధనం. శిశు బ్యాంకులో మురుగుతుంది నల్లధనం కాదండి, దుబ్బేసిన డబ్బు. ఈ దేశాన్ని యొక్క భద్రతని ఎరగా పెట్టి విదేశాలలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తుల్ని, అనేకటువంటి శక్తులు ఉన్నాయి ఇక్కడ, మాఫియా గ్యాంగ్ కానీ ఎక్స్ట్రీమిస్టులు కానీ అనేక రకాల శక్తులు, విదేశీ శక్తులతోటి చేతులు కలిపి దేశం యొక్క ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేసి కిక్ బ్యాక్స్ అక్కడి నుంచి అక్కడికి బ్యాంకులు పడిపోతాయి. కంచి కరెన్సీ ఫిజికల్ గా ఏం తీసుకెళ్ళక్కర్లేదండి. కాబట్టి నల్లధనం అనే పదం చిన్నదది, నల్లధనం కాదండి ఇది. ఈ ప్రజాశ్రేయస్సుని, భారతదేశ యొక్క సార్వభౌమాధికారాన్ని, సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని తోకానికి అమ్మేసి పెట్టేసింది. రైట్. ఎర్రన్ రాజు గారు, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతర దేశంలో ఉన్న ఇంతటి స్వేచ్ఛ ఉంటుందా? వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన, లక్షల కోట్లు, వేల కోట్లు దాటిపోయింది, లక్షల కోట్ల రూపాయలు భారతీయుల సొమ్ములు ఉన్నాయి అన్నటువంటి లెక్కల్ని బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకులు ఉన్నటువంటి వ్యవస్థ మంది. ఆ ప్రజల ఎదురుగుండానే ఆ ప్రజల సొమ్మునే బయటికి తీసుకెళ్లిపోతుంటే అది తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఇంకేదైనా దేశంలో కనబడుతుంది మనకి? ఇంకే దేశంలోనూ లేదు ఒకటి. రెండవది, ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వే అని వాళ్ళు పైకి పెట్టడం వల్ల వీళ్ళు దాచుకోలేని పరిస్థితికి వచ్చినటువంటి సమాచారం ఇది ఆయన చెప్పినట్టుగా పట్టాభి గారు వీరు చెప్పారు, దొంగ సొమ్ము ఇది, నల్లసనం కాదు. అది మాత్రం గ్రహించాలి. ఈ దొంగ సొమ్ముని రాబట్టాలి అంటే చాలా కష్టం. దీనికి అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఉన్నటువంటి ట్రస్టుల్లో వీళ్ళు పెట్టడం వల్ల ఆ ట్రస్టుల్లో సొమ్మంతా వాళ్ళు ఏం చేస్తారంటే సావరిన్ డెట్కి కన్వర్ట్ చేసుకున్నారు. సావరిన్ డెట్ అంటే ఏంటి? ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకున్నటువంటి అప్పు. ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకున్న అప్పు దౌర్భాగ్యం ఎలా వచ్చింది వాళ్ళకంటే, యూరోపియన్ దేశాలన్నీ ఇటీవల మీకు ఈ రిసెషన్ వల్ల, గ్లోబల్ రిసెషన్ వచ్చిన దానివల్ల ఒక బ్యాంక్ తర్వాత ఒక బ్యాంకు మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళన్నింటినీ లేవదీయడం కోసం అని ప్రజల దగ్గరికి అప్పుకు వెళ్ళినప్పుడు ఆ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులు కానీ లేకపోతే ఇటువంటి ట్రస్టులు కానీ ఈ ట్రస్టులో ఉన్నటువంటి ధనం అంతా కూడా వాళ్ళు వినియోగించేసుకున్నారు. అందుచేత అక్కడి నుంచి ఇప్పుడు ధనం ఎక్కడికి మనం తెచ్చుకోవాలంటే కూడా చాలా కష్టం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అంగీకరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది G20 అన్నటువంటిది మీకు తెలుసుంటుంది. ఈ G20 నేషన్స్ ఆర్థికంగా ప్రాముఖ్యత వహించినటువంటి దేశాల యొక్క కూటమి ఈ ఇన్ఫర్మేషన్ నేనా కనీసం అందరికీ మీరు చెప్పి దీన్ని మీరు రవాణా చేసేటువంటి సమాచారం ఏదో దీనిలో పెట్టాలి అని ఒక చర్చకు వచ్చినప్పుడు దాని మీద చాలా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో తేలింది ఏమిటంటే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు అన్న వరకు వచ్చారు వాళ్ళు. అంతవరకు దిగారు మెట్టు. కానీ ఆ డబ్బు మాత్రం ఆ సంబంధిత దేశాలకు ఇస్తాము అని మాత్రం అనలేదు. రెండో విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇద్దరు న్యాయవాదులు ఉన్నటువంటి వేదిక ఇది. ఏమిటంటే ఏ దేశంలో అయితే డబ్బు అనేటువంటిది ఏంటంటే అది ఫంజిబుల్ కమాడిటీ. అది ఎవరి చేతుల్లోకి వెళ్తే వాడికే స్వేచ్ఛ ఉంటుంది దానికి. అది నా ధనము, నువ్వు నాకు ఇచ్చేయమంటే ఆయన ఇవ్వరు. మీ జేబులో ఉన్నటువంటి 100 రూపాయల నోటు మీ జేబులో, నా జేబులోంచి మీకు వెళ్ళిపోయిన తర్వాత మీ జేబులోంచి నేను తీసుకోవాలంటే కాని పని. అటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే నేను అడిగేది ఈ రోజున అసలు ఈ సంపాదన ఇప్పుడు అన్నట్టుగానే పన్నులు ఎగవేయాలంటే ఇక్కడ ఒక 10 కోటి రూపాయలు మేము పెట్టుబడి పెట్టాం,
1.5 కోటి మాకు ఆదాయం వచ్చింది, కాబట్టి దీంట్లో ఈ 1.5 కోటి పన్ను ఎందుకు కట్టాలి అని దాంట్లో 30% పన్ను కట్టడం కంటే ఒక 10% తగ్గించుకుని ఆ 10% దాచుకుంటే ఏదో ఒక రోజున మళ్ళీ ఐటీ వాళ్ళు వాళ్ళ మీద పడి దాడి చేసి లాక్కుని కేసులు పెట్టి ఇంకా వాళ్ళు కూడా కొంత నల్లధనం పోగేసుకుంది. కానీ ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇన్ని వేల కోట్లు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి లేదా అసలు అంత సంపాదన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అది కాలక్రమేణా రాజకీయ నాయకుల ప్రమేయంతో మన యొక్క విదేశీ మారకపు నియమ నిబంధనల్లో ఉండేటువంటి అసరళీకృత విధానాల ద్వారా అది బయటికి వెళ్ళడం జరిగింది ఆ టైంలో. రైట్. ఇప్పుడు ఈనాడైతే మనం రెగ్యులేషన్స్ ఫెమా కూడా మనం కొంచెం స్ట్రింజెంట్ చేసాం. మనకి ఇప్పుడు మొదల నుంచి ఇంత స్ట్రింజెన్సీ కానీ ఇంత పటిష్టమైనటువంటి రెగ్యులేషన్ కానీ మన దగ్గర లేదు. ఆ టైంలో ఈ వెళ్ళినటువంటి ధనాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు వెనక్కి పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వెళ్ళిన ధనాలన్నీ కూడా కేవలం ధనార్జన పనుల దగ్గర నుంచి వెళ్ళినవి మాత్రమే కాదు. ఇవన్నీ కూడా 3 అంతులు పైగా ఇవన్నీ కూడా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వెళ్ళినటువంటి ధనం అవడం వల్ల ఈ పేర్లు కూడా వాళ్ళు బయట పెట్టలేకపోతున్నారు. ఇందులో ఉండేటువంటి పేర్లు బయట పెడితే కొంతమంది చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఇందులో, దానికి పైగా చనిపోయి ఉండొచ్చు ఇందులో. ఎందుకంటే ఇది ఇవాళ జరిగేది కాదు, 50 సంవత్సరాల పైబడి దీనికి చరిత్ర ఉంది. ఇప్పుడు G20 దేశాలకు సంబంధించినంత G20 దేశాలు ఈ రోజున ఇట్లాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ భవిష్యత్తులోనన్నా ఈ వేల కోట్ల రూపాయలు తీసుకురావాలంటే కనుక ఈ లక్షల కోట్ల రూపాయలు తీసుకురావాలంటే ఆ ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి ఒత్తిడి చేస్తే అవకాశం ఉంటుంది? అలాంటి చేయడానికి మనకు ఈ వ్యక్తుల జాబితా ఏదైతే వాళ్ళు విడుదల చేశారో ప్రభుత్వానికి, ప్రభుత్వం ఆ వ్యక్తుల దగ్గర నుంచి ఒక అంగీకార పత్రం తీసుకుని ఆ పత్రాన్ని అవతల దేశానికి సమర్పించి వీళ్ళు హామీ ఇచ్చి ఆ సొమ్ముని వీళ్ళు వెనక్కి తెచ్చుకోవాలి. ఎలాంటి హామీ అడుగుతారంటే వాళ్ళు ఈ వ్యక్తుల మీద మేము సరైనటువంటి న్యాయపరమైన చర్య ఫలానా సమయం లోపల మేము ఖచ్చితంగా తీసుకుంటాము అని హామీ ఇస్తేనే వాళ్ళు ఆ ధనాన్ని మన దేశానికి వాళ్ళు పంపిస్తారు. ఆ పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి సంతకం లేకుండా సాధ్యం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఈ ట్రస్ట్ లోంచి మీరు ప్రభుత్వం అడిగిన మేరకి మీరు ఇవ్వండి అని చెప్పొచ్చు. ఒకటి, ఆ ట్రస్ట్ లో ఎంత ఉంది అన్నటువంటి సొమ్ము ఎంత ఉంది అన్నటువంటి అమౌంట్ ఎంత ఉంది అన్నటువంటి విషయం వాళ్ళు విశదీకరించరు. ఒక లోపం కనబడుతున్నటువంటి ఎవరికి తెలియదు. అంటే ఒక ప్రశ్న ఇక్కడ ఉదయించేటువంటిది, మనకి మామూలుగా ఇక్కడ ఒక బ్యాంకులో 5,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోపు అకౌంట్ వేస్తే 40,000 దాటగానే మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే మీ ఆస్తుల వివరాలు మీ ఇంటి అడ్రస్లు ఇవ్వండి అని చెప్పి ఆ పైన ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ రోజున కోట్ల రూపాయల డిపాజిట్లు కోరేటువంటి బ్యాంకులు కూడా ఇంటికి వచ్చి అడ్రస్లు ఎత్తుక్కున్న తర్వాత మన ఆదాయ వనరులు ఏంటో లెక్కలు తెలుసుకున్న తర్వాత మాత్రమే డిపాజిట్లు తీసుకుంటాయి. అట్లాంటిది ఫారెన్లో ఉన్నటువంటి ఒక స్విస్ బ్యాంక్ కావచ్చు, ఇతర బ్యాంకులు కావచ్చు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతుంటే ఏమీ సంబంధం లేకుండా ఏమీ పట్టించుకోకుండా ఎలా తీసుకుంటాయి? వాళ్ళకి ఈ నియమ నిబంధనలతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ నియమ నిబంధనలు వేరే. వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారో ఎంత తీసుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. ఏ రకమైనటువంటి అడ్రస్లతో వాళ్ళు తీసుకుంటున్నారో, ఏ రకమైన హామీలతో వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళ నియమ నిబంధనలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు తీసుకున్నారు. కానీ ఆ నియమ నిబంధనలు వాళ్ళు బయటికి చెప్పవలసినటువంటి అవసరం మాత్రం వాళ్ళకి లేదు. అటువంటి కండిషన్ వాళ్ళు పెట్టుకున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే అథవా ఒకవేళ మీరే అనుకోండి, మీరు కానీ అలాంటి అకౌంట్ అక్కడ స్విస్ బ్యాంకులో ఓపెన్ చేసి మీరు ఒక 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టారు అనుకుందాం. 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టినప్పుడు మీరు మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు అడిగితే వాళ్ళు 1,00,000 కోట్లు వాళ్ళు ఇవ్వలేనండి, మీకు 1,000 కోట్లు ఇస్తాను, కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదంటాడు. అన్నప్పుడు మీ దగ్గర ఏ సాక్ష్యం ఉండదు. మీకు ఎటువంటి వాటి మీద భరోసా అన్నటువంటిది ఉండదు. మీరేం చేయాలంటే వాడు ఇచ్చిందే మహా ప్రసాదం అని చెప్పి మీరు వెనక్కి తీసుకుని ఆ 1000 కోట్లు, బాబు మిగతా 1,00,000 కోట్లకి నన్ను ఎప్పుడు రమ్మంటామంటే చూద్దామండి తర్వాత ఎప్పుడో మీరు రండి అంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బ్యాంకులవి ఏవి, లొంబార్డో బ్యాంక్ అని పూర్వం అడ్వర్టైజ్మెంట్లు వరుసగా వచ్చావు మీకు. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇండియన్ పేపర్స్ లో వచ్చినప్పుడు నిద్రపోయింది ఆ ప్రభుత్వం. అలాగే మీకు చాలా చాలా బ్యాంకులు అటువంటివి విదేశీ బ్యాంకులు మన దగ్గర బ్రాంచ్లు ఏ బ్రాంచీ లేనటువంటి బ్యాంకులు మన అడ్వర్టైజ్మెంట్లు వేసినప్పుడు మన దగ్గర వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే